మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకుని. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, హాగరు ఎన్ని సమస్యలలో ఉందండి, ఎన్ని వేదనలో ఉంది, ఎన్ని ఇబ్బందులలో ఉంది. ఆమె వట్టి స్త్రీనా? మరలా కాదు, గర్భముతో ఉన్న స్త్రీ, గర్భములో పిల్లోని పెట్టుకొని ఎన్నో శ్రమలు పడిన స్త్రీ. ఆ శ్రమలు తట్టుకోలేక పారిపోతా ఉంటే దేవుడు తన దూతని పంపించి, ఇదిగో మా నీ శ్రమని నేను చూశాను, కొన్నాళ్ళు శ్రమలు ఉంటాయి, మరలా నువ్వు పారిపోవటానికి నువ్వు ఇష్టపడద్దమ్మా, నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కిందే అణిగియుండు అని చెబితే, ఆ శ్రమలలో మనమైతే ఏం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, గర్భవతి అయిన నేను ఇన్ని శ్రమలు పడాలా అని చెప్పి దేవుణ్ణి అనరాని మాటలు అనేసి మన యొక్క చిత్తాన్ని మనము సొంత మార్గం వేసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ హాగరు ఆ రీతిగా మాట్లాడలేదండి. హాగరు దేవుని మాటలు విన్నది. ఇదిగో నా కష్టము చూసిన దేవుడవు, నా నష్టము చూసిన దేవుడవు, నా శ్రమలు చూసిన దేవుడు, చూచుచున్న దేవుడవు నీవే. ఈ మనుషులు నాకు ఎవ్వరు ఓదార్పునివ్వలేదు. నా కష్టములో వచ్చినప్పుడు, నా కష్టములో, నా శ్రమలలో, నా నష్టాలలో మనుషులు వచ్చి నన్ను కూడిన నా భర్త అయిన అబ్రహాం కూడా నాకు తోడుగా నిలవలేదు. కానీ ఈ మనుషులు నన్ను విడనాడిన దేవుడు నన్ను విడనాడలేదు, నా శ్రమను చూశాడని చెప్పి చూచుచున్న దేవుడవు నీవే అని అతనికి పేరు పెట్టిందండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీ శ్రమలు ఎవరు చూడలేదని కుమిలిపోతున్నావా? నా వేదనలు ఎవరు పట్టించుకోవట్లేదే అనేసి కుమిలిపోతున్నావా? ఏంటి నా పరిస్థితి అయోమయంలో ఉన్నది అనేసి వేదన చెందుతా ఉన్నారా? దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడండి. హాగరు కష్టాన్ని, నష్టాన్ని, శ్రమని చూసిన దేవుడు మీ కష్టాలను కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. మనందరి కష్టాలను చూచే దేవుడు ఆయన. అందుకనే హాగరు గొప్ప పేరు దేవునికి పెట్టింది, చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టిందండి. ఆయన మన కష్టాలని చూచి మౌనంగా ఉండే దేవుడు కాడు. కొన్నాళ్ళు పరీక్ష నిమిత్తము శ్రమను అనుమతించవచ్చు, కానీ ఆశీర్వాదము ఖచ్చితంగా ఉంటుందండి. ప్రభు చెప్పాడు, ఇదిగో కొన్నాళ్ళు ఆ శ్రమలు నువ్వు అనుభవించమ్మా, నీ యొక్క యజమాను రాలు చేతి కింద అణిగి ఉండంటే అట్లానే వెళ్ళిందండి. ఎప్పుడు దాకా అణిగి ఉందో తెలుసా? శారాయి నువ్వే తన నోటితో నువ్వు వెళ్ళు అన్న మాట వచ్చునంతగా దేవుని యొక్క మాటని తన హృదయంలో పెట్టుకొని అణిగి ఉందంట యజమానురాల చేత దగ్గర. చూడండి, 21వ అధ్యాయంలో ఉంటుంది. 21వ అధ్యాయము 9వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు అబ్రహాము ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. శారా చెప్తా ఉంది, ఇస్మాయేలు పెద్దవాడైపోతా ఉన్నాడు, హాగరు యొక్క బిడ్డ. అప్పటికే శారాకి దేవుడు ఇస్సాకునిచ్చాడు. మరి ఎక్కడ అబ్రహాము ఈ ఇస్మాయేలుని